పూంచ్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పూంచ్ సెక్టార్లో పాక్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించడంతో పలువురు ప్రజలకు గాయాలయ్యాయి. ఈ దాడిలో గురుద్వారా ద్వారాతో పాటు మరికొన్ని ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. అందుబాటులో ఉన్న వాహనాల్లో ప్రజలు పూంచ్ సెక్టార్ను వదిలి దూర ప్రాంతాలకు వెళ్తున్నారు. పూంచ్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పూంచ్ సెక్టార్లో పాక్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించడంతో పలువురు ప్రజలకు గాయాలు అయ్యాయి. ఈ దాడిలో గురుద్వారాతో పాటు మరికొన్ని ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని కూడా ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. అందుబాటులో ఉన్న వాహనాల్లో ప్రజలు పూంచ్ సెక్టార్ను వదిలి దూర ప్రాంతాలకు వెళ్తున్నారు. పూంచ్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పూంచ్ సెక్టార్లో పాక్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించడంతో కూడా అక్కడ ప్రజలుకి కొంతమందికి గాయాలు అయ్యాయి. ఈ దాడిలో గురుద్వారాతో పాటు మరికొన్ని ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతాన్ని కూడా ఖాళీ చేయాలని కూడా ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. అందుబాటులో ఉన్న వాహనాల్లో కూడా ప్రజలు పూంచ్ సెక్టార్ను వదిలి దూర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్. ఎస్ దీపిక, అయితే పుల్వామా దాడి తర్వాత కూడా ఈ యొక్క ఏదైతే పహల్గామ్ ఉందో, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత కూడా భారతదేశ సైనికులు ధీటుగా జవాబిచ్చారు. నిన్న రాత్రి నుండి కూడా పాకిస్తాన్ పైన బాంబుల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో కూడా పాకిస్తాన్ ముసలిక నీరు కారుస్తూనే కూడా అయితే భారత్ పైన యుద్ధానికి తెగబడుతుందని చెప్పాలి. అక్కడక్కడ డ్రోన్లతో పాటు కూడా ఇప్పుడు సరిహద్దు ప్రాంతాలైన పుంచ్ ఏదైతే ఉంటుందో, పుంచ్ కాశ్మీర్లో ఉన్నటువంటి పుంచ్ ప్రాంతం లోపల బాంబుల వర్షం కురిపించడానికి సిద్ధమైంది. ఉదయం నుండే భారీ ఎత్తున బాంబుల వర్షం కురిపిస్తున్న క్రమం లోపల పుంచ్ సెక్టార్లోని పలువురు స్థానికులకు కూడా అక్కడ గాయాలైనాయని తెలుస్తుంది. అయితే హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి ఆర్మీ సిబ్బంది మొత్తం టోటల్గా కూడా అలర్ట్ అయ్యారని చెప్పాలి. అలర్ట్ అయ్యారు ఉంటారో జనాలను అన్నింటినీ కూడా అక్కడ నుండి ఖాళీ చేయిస్తున్నారు. భారీ ఎత్తున ఆ యొక్క పాకిస్తాన్ యొక్క బాంబులకు అక్కడ ఉన్నటువంటి ఇల్లు చాలా చోట్ల కొన్ని స్థలాలు కూడా ధ్వంసమైనట్టు కూడా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులను అందరినీ కూడా సేఫెస్ట్ ప్లేస్లకు ఏదో వాహనాలలో కూడా సైనికులు తరలిస్తూ ఉన్నారు. అదేవిధంగా సరిహద్దు గ్రామాల నుంచి ప్రజలను ఎవరైతే ఉంటారో ఆ ప్రజలు అక్కడ ఉన్నటువంటి సరిహద్దు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలను అందరినీ కూడా ఖాళీ చేయిస్తున్నారు. అందుబాటులో ఉన్నటువంటి వాహనాల్లో ఒక చోటు నుండి మరో చోటుకు సేఫెస్ట్ అయినటువంటి చోటుకు చేరుస్తున్నారు. పుంచ్ సెక్టార్ను వదిలి దూర ప్రాంతాలకు వెళ్ళాలని అంటూ కూడా ప్రజలకందరికీ కూడా అనౌన్స్ చేస్తున్నారు. ప్రజలకు సూచనలు కూడా చేస్తున్నారు. కొంతమంది ప్రజలు వెళ్ళిపోతున్నారు. మరికొంతమంది ప్రజలు ఎవరైతే ఉంటారో అది యొక్క సెక్టార్లలో ఉండేటటువంటి ప్రజలను అన్నిటి కూడా ఇండియన్ ఆర్మీ అయితే వాళ్ళని సేఫెస్ట్ ప్రాంతాలకు తరలిస్తుందని చెప్పాలి. ఇప్పటికే పుంచ్ సెక్టార్లో పాక్ మిస్సైల్స్ దాడి కూడా చేస్తుంది. మిస్సైల్స్ కారణంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే గురుద్వార్తో పాటు కొన్ని ప్రదేశాలు ఉన్నాయో ఆ యొక్క ప్రదేశాలు మొత్తం టోటల్గా కూడా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. ఆ విధంగా ఆ యొక్క ధ్వంసమైన ఏవైతే శిథిలాలు ఉన్నాయో ఆ శిథిలాల ఆ విధంగా ఉండకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ వస్తుంది ఆర్మీ. ప్రజలను సేఫెస్ట్ ప్లేస్లకు కూడా పంపిస్తున్నారు. కాబట్టి అయితే ఎలాంటి దుశ్చర్యలకు పాకిస్తాన్ తిరగబడ్డ కానీ మన భారత సైన్యం మాత్రం ధీటుగా జవాబిస్తుంది. వాటిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.